మా కేసీఆర్ సారు తెలంగాణకు ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చిండు. ఎన్నో మంచి మంచి పనులు చేసిండు. కాళేశ్వరం ప్రపంచకంలో పెద్ద అది ప్రాజెక్ట్ అది. మన లీడర్ ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో చేరిండు. కెమెరా బంద్ చేయరా అంచనా? ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కేవలం కల్పితం మాత్రమే. నేటి రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నమే తప్ప, ఏదో ఓ పార్టీని కించపరచాలనో, సపోర్ట్ చేయాలనో కాదు. కేవలం నవ్వుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నమే. మీరు ఏ పార్టీ వారైనా మంచి మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. నమస్తే పబ్లిక్, నేను మీ టకోటో యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన. ఇక్కడ ఒక తాత ఉన్నాడు. ఎలక్షన్ల ప్రచారం ఎట్లా జరుగుతుందని మరి తాతని అడిగి తెలుసుకుందాం. తాత నమస్తే, మంచిగానే? నమస్తే నమస్తే. మంచిగా మంచిగా. ఎంపీ ఎలక్షన్లు నడుస్తానే కదా మరి ప్రచారం. ఎన్ని సీట్లకు వెళ్తుంది మరి మీ పార్టీ? అయితే ఆ, ఎన్ని సీట్లు గెలుతుందని ముచ్చట పక్కకు పెడితే మా బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పది. మా కేసీఆర్ సారు తెలంగాణకు ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చిండు. ఎన్నో మంచి మంచి పనులు చేసిండు. కాళేశ్వరం ప్రపంచకంలో పెద్ద అది ప్రాజెక్ట్ అది. అట్లనే పువ్వు పార్టీ వాళ్ళు ఎప్పుడు చూడు, పువ్వు పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు దేశంలో అధికారంలో ఉన్నారు కానీ మన తెలంగాణకి ఏమైనా ఇచ్చిర్రా? ఇయ్యలే. ఎప్పుడు చూడు వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటా అంటారు. జై శ్రీరామ్ పేరుతోటి రాజకీయం చేసి వాళ్ళు అధికారంలోకి రావాలని చూస్తాను తప్ప పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇంకోటి ఏంటిది, పేద ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు నరేంద్ర మోడీ సారు. ఇప్పటి వరకు వేసిందా? వేయలే. అట్లనే ఏరే దేశాలలో మన దేశంలో అప్పులే కదా, ఏరే దేశాలలో పోయిన వాళ్ళందరినీ బయటికి గుంజుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కర్య పైసలని పట్టుకొస్తానని చెప్పిండు. చేసిందా? చేయలే. కానీ మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ సార్ మన లీడర్ ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో చేరిండు. ఆ కండో తీసేసి కండో కప్పుకో. అంతేనా? సరే సరే ఇగో. అరే మా పువ్వు పార్టీ చాలా గొప్పదా. కేసీఆర్ సారు 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉండి ఏమైనా చేసిందా? పేదల కోసం ఏమైనా చేసిందా? లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి అది కూడా అవినీతే. దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు, ఎవరికన్నా ఇచ్చిండా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిండా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అదే మా నరేంద్ర మోడీ సారు అన్న మాట ప్రకారం 500 ఏండ్ల కానుంచలి లొల్లులల్లున్న రామ మందిరాన్ని మా నరేంద్ర మోడీ సార్ కట్టించిండు. ప్రపంచ దేశాలలో మన భారతదేశం పేరు మారుమోగేటట్టు చేసిండు. 70 సంవత్సరాలు చెయ్యి పార్టీ దేశాన్ని పరిపాలించింది. అయినా ఏమైనా చేసిర్రా? కానీ వాళ్ళు ఎవ్వరు చేయలేని పని మా పువ్వు పార్టీ చేసింది, మా నరేంద్ర మోడీ సార్ చేసిండు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినాక ఎవ్వరు ఊహించలేని గొప్ప గొప్ప పనులు మా మోడీ సార్ చేస్తూ ఇస్తాడు. జై బీజేపీ, జై మోడీ, జై శ్రీరామ్. మన లీడర్ పార్టీ మారిండు. ఆ కండో తీసేసి కండో కప్పుకో. మళ్ళీ పార్టీ మారిందా? ఇగో కప్పుకో. చి 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 చి. ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలంతా బేకార్ పార్టీలు ఈ ప్రపంచకంలో లేవు. ఎందుకంటే ఈ మా చెయ్యి పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన పార్టీ. అట్లనే 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఎంతోమంది పేదలకు ఇండ్లు కట్టించి ఉపాధులు కల్పించిన పార్టీ మా చెయ్యి పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ. అరే అంతెందుకు, మన తెలంగాణలో చెయ్యి పార్టీ అధికారంలో ఉండి ఎన్ని చేయలేదు మా రేవంతాలు సారు? ఆడోళ్ళకు పిరి బస్సు ప్రయాణం ఇచ్చిండు, గాసు బుడ్లు ఇచ్చిండు. అట్లనే 2500 రూపాయలు ఇంటింటికి ఇస్తాడు ఆడోళ్ళకు. ఎన్నో మంచి మంచి పథకాలు చేసి పెడతాడు. కానీ కేసీఆర్ సార్ చేసిండా? ఏ ఒక్క పని చేయలేదు. అదే మా చెయ్యి పార్టీ చేసి చూయించింది. అంత గొప్పది మా చెయ్యి పార్టీ. మా చెయ్యి పార్టీని ఢీకునే అంత గొప్ప లెవెల్ లేరు. ఈసారి ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈసారి దేశంలో సెంట్రల్లో మాదే ఉంటది మొత్తం హవా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అంతే మా పార్టీ. చెప్పిన కాడికి చాలు కానీ మన లీడర్ మళ్ళీ పార్టీ మారిండు. ఆ కండో తీసేసి మళ్ళీ ఈ కండు వేసుకో. ఇక మళ్ళీ దీంట్లోకి వచ్చిందా? అరే దీంట్లో ఆయన పొడిగెళ్తాడు ఆయన. ఈ తాపకేందా ఇక అది కాదు కానీ ఆ ఉన్న కాండువ కూడా 3 కాండువలే. అరే ఆ లీడర్కు సిగ్గు లేకున్నా ఆయన ఎంబడి తిరిగే మనకన్నా ఇజ్జత్ ఉండాలి కదా.
ఇక ఆయన ఎల్లుంటాడో ఏందో తెలియదు మరి. ఇక ఏం చేస్తాం, మూడు వేసుకుంటాం. ఆయన మూడు ఎట్లుండేది కూడా తెలుస్తలేదు మరి మాకు. ఏ తమ్మి, ఆ కెమెరా బంద్ చేయరా, బంద్ చేయని చెప్పి వానికి. ఇక బా, ఇక నీ డకోట గీకోట సాలు కానీ. ఇక బా, అరే కాదురా తమ్మి, ఏమిరా ఈ పద్ధతి? పూటకో మాట రోజుకో పార్టీ మారుతారా మన లీడరు. కానీ ఇసంటి లీడర్లను భరించే ప్రజలు ఉంటారు చూసినావు, వాళ్ళకు రెండు చేతులు ఎత్తి మొక్కాలరా. బాబా ఏం పద్ధతి అన్నట్టు ఇది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు, ఆయన మన కార్యకర్తల కన్నా కొద్దిగానైనా బుద్ధి ఉండాలి. ఏందన్నట్టు ఇవాళ ఈ పార్టీ, తెల్లారితే ఆ పార్టీ, ఇంకో పార్టీ. ఆయన స్వార్థానికి ఆయన పార్టీలు మారుకుంటూ పోతుంటే మనం ఆయన పట్టుకొని తిరిగేందుకు ఉండాలి కదా. ఆయన నీయాసుడు నాసుడు బుడ్డ లీడర్లకు ఉండాలి ఆ బుద్ధి జ్ఞానం. పాప అరే వీడేంద్ర గొట్టం ఈడ పెట్టుకో, ఎంత చెప్పారా నువ్వు? అరే మేము మాట్లాడిందంతా ఇళ్ళకి ఎక్కించడం ఏంది? అరే నువ్వెక్కడ దొరికినావరా? నువ్వు లాగు లోట పెట్టేసుకొని పీకు. అరే వీడెక్కడ దొరికింది అప్ప? నవ్వుకుంటే ఎట్లా పోతాడు వీడు? అరే మరి మనం మాట్లాడిన వాళ్ళకి ఎక్కించిందా ఏంది? మరి ఎక్కించినావరా? అరే యూట్యూబ్లో గిత్తది ఏంది ఇది? గంత పని చేస్తాడంటావా తాత? ఏమో మరి, వాడు డక్కోటాడు, వాడు తక్కువడు కాదు. పోయినసారే నేను ఏరకపోతా అంటే వచ్చి ఏ పార్టీకి ఎత్తావని తన్నుల పాలు చేసింది అన్న వీడు. ఎక్కడ దొరికింది? చల్ నువ్వు కెమెరా బంద్ చేయరా అంటున్నా, బంద్ చేయి. అయితే ఇప్పుడు నేను మీ ముంగడికి వచ్చింది విషయం ఏంటి అని అంటే, మన పల్లెరాములు యూట్యూబ్ ఛానల్లో, పల్లెరాములు ఫేస్బుక్ పేజీల, పల్లెరాములు ఇన్స్టాగ్రామ్ పేజీలలో ఇట్లా మనం ఒక సరికొత్త కార్యక్రమాన్ని చాలు చేయబోతున్నాం. అదేంటిది అని అంటే పల్లె ఆణిముత్యాలు. ఈ పల్లె ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా పల్లెల లోపట మంచి కుతికొండి పాటలు మంచిగా పాడి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పల్లెల లోపటనే ఆగిపోతారు. వాళ్ళందరి టాలెంట్నంతా కూడా ఈ సమాజానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ పల్లె ఆణిముత్యాలు అనే కార్యక్రమాన్ని చాలు చేయబోతున్నాం. కాబట్టి ఏ టాలెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ఇక్కడ కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్కు మీరు వాట్సాప్ చేయర్రి. అట్లనే మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్ అంతా కూడా రాసి మీరు వాట్సాప్ చేసినట్లే ఉంటే అందులో సెలెక్ట్ అయిన మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు అందరి దగ్గరికి మేమే వస్తాం. వచ్చి మీ వీడియోను షూట్ చేసి మన పల్లెరాములు యూట్యూబ్ ఛానళ్ళ పేజీల ఇంకా అన్నిట్లల్లో మేము ప్రచురిస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లనే మన పల్లెరాములు యూట్యూబ్ ఛానళ్ళ చాలా కొత్త షార్ట్ ఫిలింలలో కూడా కొత్తలకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాను. అందుకోసమే మీ లోపల ఎవరికైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీ ఊరు, పేరు, అడ్రస్ అన్నీ పోయి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఆ వివరాలన్నీ పంపారు. దయచేసి ఫోన్లు మాత్రం చేయకూడదు. ఎందుకు అని అంటే ఫోను స్విచ్ ఆఫ్ పెడతాను, పొలగాలు నన్ను తిడతాను. అక్కడ నువ్వు చేయబట్టి రోజుకు 200-300 ఫోన్లు వస్తానే, ఏంది అయి తాత అది అని అంటాను. కాబట్టి వాట్సాపే చేయర్రి. ఖచ్చితంగా ఆ వీడియోని చూసి మంచి టాలెంట్ ఉన్నది పిల్లగానికి అని అనుకున్నట్లే అంటే మేమే మీ ఇంటికి, మీ ఊరికి వచ్చి మీ మీద వీడియో షూట్ చేసి మన ఛానల్ లోపల ప్రచురిస్తాం. సరే ఉంటాం మరిగా, మంచిది. మా కేసీఆర్ సారు తెలంగాణకు ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చిండు, ఎన్నో మంచి పనులు చేసిండు. కాళేశ్వరం ప్రపంచకంలో పెద్ద అది ప్రాజెక్టు. మన లీడర్ ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో చేరిండు. కెమెరా బంద్ చేయరా అంటున్నా,